నమస్కారం అండి. నమస్కారం. మహా న్యూస్ ప్రేక్షకులకి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీ క్యాండిడేట్ని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పరిచయం చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు. చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉగాది శుభాకాంక్షలతో ప్రారంభిద్దాం. మీ నియోజకవర్గ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఈరోజు భువనగిరి ప్రజలందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ పండుగలో మనం ఎలాగైతే తీపి చేదు ఏదైతే ప్రసాదం చేసుకుంటామో అలాగే మీరు కూడా మన జీవితాలలో కష్ట సుఖాలు ఉంటాయి, అవన్నీ కలిసి పంచుకోవడమే జీవితం అనే దాన్ని ఒక అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొదటి ఉగాది పండుగ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో అంతా మంచి జరుగుతుందని నమ్ముతూ మంచి జరిగే విధంగా పాలన అందిస్తుందని కాంగ్రెస్ తెలియజేస్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంతవరకు మీరు పాల్గొన్నటువంటి అనుభవం లేదు అనేది ఉంది. అంటే ఆ ప్రత్యక్ష ఎన్నికలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ క్యాంపెయిన్లో మీరు అనుభవించారా? 2009లో కూడా పార్లమెంట్ సీట్ అడగడం జరిగింది. సేమ్ అప్పుడే కొత్త నియోజకవర్గం భువనగిరి, కానీ అవకాశాలు రాలే మనకు. ఎందుకంటే నా సొంత నియోజకవర్గం తుంగతుర్తి. నేను 2009లోనే యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండి అటు అసెంబ్లీకి వెళ్ళిపోయినా రిజర్వ్, ఇటు పార్లమెంట్ అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఇది బీసీకి ఇస్తా అనుకుర్రు. కానీ అప్పుడు ఏమైపోయిందంటే రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా ఏంటంటే నేను యూత్ కాంగ్రెస్ కోటాలో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఈ యొక్క సీట్ని అడగడం జరిగింది. కానీ అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల అప్పుడు మిస్ అయిపోయినా. తర్వాత సిట్టింగ్ ఎంపీగా 2014లో వారే నిలబడ్డారు. 2018లో ఎన్నికల తర్వాత 19లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కంపల్సరీ మనం పార్టీని బతికేయాలంటే సీనియర్లను నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది వాళ్ళ నియోజకవర్గాలలో. సో అట్లా మనకు అవకాశాలు రాలే. కాకపోతే ప్రత్యక్ష ఎన్నికలు అనేది నేను గోవా ఎన్నికలు చేసిన గతంలో ఈ మధ్య కర్ణాటక ఎన్నికలలో కూడా నేను కోఆర్డినేషను ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకు మీరు పాల్గొనటం అన్నది, నేను పాల్గొనడం అనేది 100% ఇది ఫస్ట్ ఎన్నిక యాజ్ ఏ క్యాండిడేట్. హౌ డు యూ ఫీల్? డెఫినెట్గా అంటే ఎన్నికలు చేసే అనుభవం ఉంది కాబట్టి బూత్ అనే యూనిట్ని తీసుకొని రాజకీయం చేస్తాను నేను. సో నా క్లారిటీ పిక్చర్ తోటి వర్క్ చేస్తాను నేను. అంటే నేను ఎంపీ అడిగి టికెట్ వచ్చినప్పుడే కాదు, గత 2 years నుంచి నేను కాన్స్టిట్యున్సీలో కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నాను. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా ఈసారి ఎన్నికలు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నా కాబట్టి. అంటే ఈ నియోజకవర్గం నుంచి చేద్దామని మెంటల్గా ప్రిపేర్ అయ్యారా? 2 years నుంచి. అంటే హేమా హేమీలు మీకు పోటీకి వస్తారని తెలిసి కూడా, అంటే ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు, మరొకసారి వెంకటరెడ్డి గారు, వారి డామినేషన్ ఉంటుంది. అంటే ఎంతమందిని తట్టుకొని నేను క్యాండిడేచర్ ఇక్కడి నుంచి తెచ్చుకోవాలనే ధైర్యం ఏంటి మీకు? ధైర్యం ఒకటే అండి, ఈరోజు ప్రభుత్వం వచ్చిందని చెప్పి నేను టికెట్ అడుగుతలేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా నేను 2024 పార్లమెంట్ ఫైట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక చాలామంది లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు నిలబడాలని. ఎందుకంటే నాకు 100% నమ్మకం ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుస్తారని. వాళ్ళిద్దరు గెలిచినప్పుడు థర్డ్ పర్సన్ కొత్తగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ అకామిడేట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు ఇంకొక సీట్ అనేది ఆటోమేటిక్గా కొత్త వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనతో నేను ముందు నుంచి పనిచేసుకోవడం మొదలుపెట్టాను. నాకు క్లియర్ పిక్చర్ ఉంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ వచ్చే సీట్లు ఏమిటి అని. ఈ గ్యారంటీ సీట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంపీ అనే అభ్యర్థి మా గతంలో ఏమైపోయిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఎంపీకి వచ్చిండు అక్కడికి. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు, కోమటిరెడ్డి గారు ఓడిపోయారు 18లో. 19లో వాళ్ళు ఎంపీకి వచ్చారు. సో డెఫినెట్గా వీళ్ళందరూ గెలుస్తారన్న నమ్మకం నాకుంది. డెఫినెట్గా వీళ్ళు గెలిచిన తర్వాత నాకున్న పార్టీలో 20 years నుంచి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి 2020 కాకుండా 15 years క్రియాశీలకంగా చేసిన, డెఫినెట్గా నాకు అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచన ఉంది. ఆర్గనైజేషన్ పరంగా కానీ, నాకు ఢిల్లీలో ఉన్న సంబంధాలు కానీ, నాకు ఢిల్లీలో ఉన్న ఐడెంటిఫికేషన్, రేవంత్ రెడ్డి గారితో సత్సంగ సంబంధాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారికి నాకున్నటువంటి అంటే సోదర భావం, అంటే కలిసి ఇదివరకు చాలా. ఒక నానుడు ఉంది, రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా సన్నిహితంగా ఉండి ఎంతమంది దీనికోసం పోరాడిన ఈ సీటు కోసం ఆయన కావాలని మిమ్మల్ని తెచ్చుకొని నిలబెట్టి గెలిపిస్తాను అనేటి ఒక ప్రతిజ్ఞ చేశారని. ఎందుకంత సాన్నిధ్యం, ఎక్కడి నుంచి వచ్చింది సాన్నిధ్యం? కోమటిరెడ్డి బ్రదర్సే ఫస్ట్ నుంచి పరిచయం, 2006, 2007, 2008 నుంచి.
6లో నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన జిల్లా స్థాయిలో, తర్వాత స్టేట్, తర్వాత సెంట్రల్కి పోయినా. రేవంత్ రెడ్డి గారు 2017లో పరిచయం నాకు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే కొంతమంది మనుషులతోటి మనం తక్కువ సమయంలోనే కలిసిపోవడం, ప్లస్ ఆయన ఏ వర్క్ ఇచ్చినా కానీ, అంటే ఆయన ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడంలో ఆయన చాలా సక్సెస్ఫుల్. ఆయన ఈరోజు ఈ పరిస్థితి సక్సెస్గా ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు. ఇంత పెద్ద పార్టీలో సీనియర్లు అందరూ ఉన్నాక ఆయనకు స్ట్రాటజీ ఉంటుంది. ఆయనకు ఏ రూట్లో పోవాలి, ఎవరు హార్డ్ వర్కర్సు, ఎవరికి ఎంత టాలెంట్ ఉందనేది ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై రైట్ పర్సన్ ఫర్ ద రైట్ జాబ్. దట్ ఈస్ అల్టిమేట్ థింగ్, దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర. సో నన్ను అట్లా పరిచయం చేసారు ఎవరు ఫ్రెండ్స్. పరిచయం చేసినప్పుడు 1-2 సార్లు కలిసి కూర్చున్నాక నా ఐడియాస్, నేను మాట్లాడే విధానం చూసి కలిసి ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయినాం. సరే, కెమిస్ట్రీ కుదిరింది. ఆయన పీసీసీ అవుతాడని గ్యారంటీ లేకుండే, ముఖ్యమంత్రి అవుతాడని గ్యారంటీ లేకుండే, ఏం లేకుండే నేను కలిసి. ఏది ఆశించని ఫ్రెండ్షిప్. నేనేందంటే సరే మనకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. చాలామంది ఈరోజు నాలాంటి యువకులు కింద చాలామంది పనిచేస్తారు. వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే బాగా టాలెంట్ ఉన్నవానికి ఒక ఈగో కూడా ఉంటుంది. వానికి రెస్పెక్ట్ ఇస్తే, వానికి ఏం అవసరం లేదు, వానికి రెస్పెక్ట్ ఇస్తే వాని టాలెంట్ అంతా బయటకు వస్తుంది. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. అన్ని పార్టీలలో గ్రాస్ రూట్లో ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్లలో ఉంటారు. కానీ అట్లాంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ఒక లీడరు, నాయకుడు ఉన్నప్పుడే వీళ్ళందరూ ఎలివేట్ అవుతారు. సో రేవంత్ రెడ్డి గారు అటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఇప్పుడు మీరు నిల్చున్న నియోజకవర్గంలో మీకు ప్రధాన ప్రత్యర్థి కామ్యా మల్లేష్ గారు అవుతారా, లేకపోతే బోర నర్సయ్య గారు అవుతారా? ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థిగా మీరు చూస్తున్నారు? నేను ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఉన్న పరిస్థితిలో, ఎందుకంటే మొన్న ఎన్నికల గురించి చెప్తా, 75,000 వచ్చినాయి బీజేపీకి. టోటల్ 7 నియోజకవర్గాలలో యావరేజ్గా 10,000 వచ్చినాయి. 5.8%. 75,000 ఓట్స్. బీఆర్ఎస్కి 5,50,000 ఓట్స్ వచ్చినాయి. కాంగ్రెస్కి 8,20,000 ఓట్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఏమైపోయిందంటే బీఆర్ఎస్కి క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఈరోజు చూస్తున్నారు మీరు. సైకలాజికల్గా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ఎంపీటీసీ సర్పంచ్ స్థాయిలో ఉన్న వాళ్ళు నాకు చాలామంది 7 నియోజకవర్గాల నుంచి కాంటాక్ట్లకు వస్తారు పార్టీలో జాయిన్ అవుతామని. ఎందుకంటే వాళ్ళకు రేపు 3 నెలల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ స్థానాలను వాళ్ళు బదిలపరచుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఆ పార్టీకి మనగడ కూలిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ గ్రాస్ రూట్ పార్టీ కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ప్రజలు ఆ రోజు కేసీఆర్ని నమ్మి ఓట్లేసిన తర్వాత గ్రాస్ రూట్లో ఏమైందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయినాక క్యాడర్ అంతా బీఆర్ఎస్లోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లోకి రాలేక ఇన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు వాళ్ళది అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు వాళ్ళ ఈరా అయిపోయింది అనే ఫీలింగ్లో ఊరు కాబట్టి స్విచ్ అవుతారు. బూరా నర్సయ్య గారికి అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా నిలబడ్డాడు, తర్వాత ఎంపీగా ఓడిపోయాడు బీఆర్ఎస్ నుంచే. సో బీఆర్ఎస్ సంబంధాలు ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గర ఏం సమస్య ఉందంటే మా దగ్గర ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు. 10 years నుంచి వాళ్ళు అపోజిషన్లో ఫైట్ చేశారు. బీఆర్ఎస్ ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ గ్రాస్ రూట్లో ఎవరికి, లోకల్ బాడీ లీడర్స్కి, గ్రామ పంచాయతీలలో, వార్డులో, కౌన్సిల్, మున్సిపాలిటీలలో ఈ పెద్ద లీడర్లు అంటే జెడ్పీటీసీ స్థాయి, సర్పంచ్ స్థాయి లీడర్లకు ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇమీడియట్గా కాంగ్రెస్లో అవకాశం కోసం చూస్తారు. మేము కూడా ఏం చేస్తున్నామంటే మా లీడర్లను డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళని కూర్చొని మాట్లాడుకొని జాయిన్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నాం. ఎందుకంటే లోకల్లో మళ్ళీ ప్రాబ్లం అయితే రిఫ్ట్ వస్తుంది. మా పాత కాంగ్రెస్కి కొత్తగా మేము జాయిన్ చేసుకుంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలన్న ఆలోచనతోటి కొద్దిగా తీసుకోలేని పరిస్థితి ఉన్న కాడ బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బూరా నర్సయ్య గారు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, రండి నేను మీ సోదరున్నే, నేను బీజేపీలోకి వచ్చిన, మీరు అక్కడ కాంగ్రెస్ అంటే వీళ్ళకి ఏముంది, లోకల్ గవర్నమెంట్ ఉన్న పార్టీకి పోవాలని చూస్తారండి. లోకల్ బాడీ లీడర్ అధికారం ఉన్న సైడ్ మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళకి పనులు కావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, ఇక్కడ బూరా నర్సయ్య గారు డబుల్ ఇంజన్ సర్కార్ ముచ్చట చెప్పలేడు. బూరా నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తాడంటే, ఒకటి సరే ఆయన పోలరైజ్ చేయడానికి ట్రై చేస్తుండే కాస్ట్ పాలిటిక్స్. సో అది టూ డేంజరస్ అది బేసిక్గా. ఎందుకంటే కాస్ట్ అనేది డెవలప్మెంట్ కాదు. నా కాస్ట్ అయినా వాళ్ళ కాస్ట్ అయినా ఎవరి కాస్ట్ అయినా అల్టిమేట్గా ప్రజలు చూసేది మా డెవలప్మెంట్. ఇది ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళ క్రితం చూస్తే అట్లా పోలరైజ్ చేయటోళ్ళు. ఎందుకంటే అప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే చదువుకుర్రు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రజలకి ఏమి ఈరోజు కూడు గుడ్డ లేని పరిస్థితులు లేరు. ప్రజలకి ఏంటంటే మెరుగైన పాలన కోసం చూస్తున్నారు అధికారాన్ని. నా కులం నీ కులం అనే పరిస్థితి ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ 5 yearsలో వీళ్ళ పాలన ఎట్లుంటుంది అనే దాని మీద ఉంది లైన్. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, బీఆర్ఎస్ బీజేపీ
సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్విచ్చింగ్ ఓటు మేము తీసుకున్న దగ్గర అటు స్విచ్ అవుతుంది. మీరు అంటే మీ నియరెస్ట్ ప్రత్యర్థిగా బోర నరసయ్య గౌడ్ని చూస్తున్నారు. బోర నరసయ్య గౌడ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఒకసారి బీఆర్ఎస్ తరఫున గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ఆయనకి 50,000 మెజార్టీ వచ్చింది. ఓడిపోయినప్పుడు 5,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. ఆయన చెప్పిన కారణం సిమిలర్ గుర్తుంది. ఆ సిమిలర్ గుర్తు వల్ల రోడ్ రోలర్ కూడా కారు లాగుంది, అందుకని ఓడిపోయానన్నారు. నియరెస్ట్ వచ్చారు, ఈసారి కొట్టేస్తానంటారు. బూర నరసయ్య గౌడ్ ఈజ్ నాట్ ఏ లీడర్ ఇన్ 2014, ఈజ్ ఎ డాక్టర్. కార్ అనేది అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు నడుస్తుంది. అప్పుడు ఆ కార్లో ఎక్కిండు బూర నరసయ్య గౌడ్ గారు. ఆ కారు తీసుకువెళ్ళి పార్లమెంట్ దగ్గర వదిలేసి వచ్చింది. 2018లో కూడా ఆయన 5,000 ఓట్లతో ఓడిపోయినా ఆ రోజు కార్లే, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖమే. ఈరోజు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఇక్కడ చెయ్యి గుర్తు రేవంత్ అన్న చెయ్యి, అభయహస్తం, ఇది లెక్క. సో మీరు ఒకటే లాజిక్, రూలింగ్ గవర్నమెంట్ పాలన, లోకల్ బాడీ లీడర్షిప్ రూలింగ్ గవర్నమెంట్కి ప్రో ఉంటుంది. ప్రజలు కూడా నడుస్తున్న ప్రభుత్వాన్ని ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే నాలాంటి వాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చి కొన్ని డెవలప్మెంట్ చేయగలుగుతాడన్న నమ్మకం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే నా సీటు కోసం ఫైట్ చేసి తెచ్చుకొని పెట్టుకున్నాడు అని ఒక మీరే అడిగిన ప్రశ్నకు ప్రజలు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పార్లమెంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారితో అనుసంధానంలో ఉండు కాబట్టి మా సమస్యలు తొందరగా పరిష్కారం అయితే అనే ఆలోచన ఉంటుంది. బీజేపీ అనేది డెఫినెట్గా కొన్ని పార్లమెంట్లలో బీజేపీ స్వింగ్ ఉండొచ్చు. మేం జీవితాంతం లెఫ్ట్ పోరాటాలు చేసి వచ్చినటువంటి గడ్డ మాది. అంత తొందరగా ఈ అక్షింతలు ఇచ్చో ఏదో ప్రజలను మభ్యపెట్టి కులాలు మతాల మీద ఓటింగ్ చేయాలన్న ఆలోచన నల్గొండ జిల్లాల, ఖమ్మం జిల్లాలో నడవదు. ఎందుకంటే ఈ రెండు జిల్లాలల్లో కమ్యూనిస్ట్ పాలన, కమ్యూనిస్టు కాంగ్రెస్ పోరాటం తర్వాత వచ్చిన పార్టీలు ఇవి. అలా కమ్యూనిస్టు నిర్వీర్యం అయిపోయినాక తెలుగుదేశం ఇంట్రామారావు వస్తే కమ్యూనిస్ట్ ఓట్లు అందులోకి పోయినాయి సర్వైవల్ కోసం. తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయిన తర్వాత తెలుగుదేశం ఓట్లు బీఆర్ఎస్లోకి వచ్చినాయి. రీజనల్ లైన్లో ఉంటారు వీళ్ళు తప్ప నేషనల్ లైన్లో కాంగ్రెస్ సైడే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ టోటలీ సెంటర్ వింగ్. ఇటు లెఫ్ట్ భావాజాలం ఉంటుంది, రైట్ భావాజాలం ఉంటుంది. అందరినీ సమన్వయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్. ఇటు ముస్లిమ్స్ అయినా, ఇటు హిందువులైనా, ఇటు క్రిస్టియన్స్ అయినా, ఇటు దళితులైనా, ఇటు ఎవరినైనా కానీ మీరు మొన్న మా రాహుల్ గాంధీ గారి సభలో కూడా ఆయన ఒకటే చెప్పిండు, మన భారతదేశము సెక్యులర్ దేశం అనేది మర్చిపోద్దని. ఇట్స్ ఎ ఓషన్. 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మీ 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల మీ పార్టీ గెలుపొందింది, ఒక్క చోట మాత్రం బీఆర్ఎస్ గెలుపొందింది. అది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ సీటు కావాలి, ఎందుకంటే ఈజీ కొట్టేయచ్చు, ఇక్కడైతే ఎంపీ అయిపోవచ్చు అంటే డిక్లేర్ చేస్తేనే ఎంపీ అయిపోవచ్చు అనే దగ్గరికి వెళ్ళారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? 100% ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. నేను ఒకటే చెప్తున్నా, మనకు 2,100 బూత్ ఉంది, 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఎలక్షన్ అనేది స్విచ్ ఎనీ టైం అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అ సేఫర్ సీట్ అనేది వాళ్ళు అనుకుంటారు. మన టికెట్లు అడిగిన వాళ్ళందరూ కూడా ఎవరో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కొడుకు, తర్వాత ఇంకెవరో సినిమా యాక్టర్ మామ, ఇట్లా చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే చాలు టికెట్ తెచ్చుకుంటే పార్లమెంట్కి పోవచ్చు అన్న ఆలోచనతో వచ్చిర్రు. కానీ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కింద నాయకత్వాన్ని సమన్వయం చేసుకునే విధి విధానం లేకపోతే ఓట్ అనేది ఎప్పుడు ఎటు స్విచ్ అయ్యిద్దో తెలియదు. లేకపోతే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది పర్మనెంట్గా. 2 సీట్లు ఉన్న బీజేపీ పార్లమెంట్లో ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ప్రజలు మార్పు కోరుకుంటుంటారు. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజలకు కూడా నచ్చదు. వాళ్ళు ఏమనుకుంటారు, నీ రెగ్యులర్ ప్రాక్టీసు, నీ ఎలిజిబిలిటీ, నీ ఫోకసు, నీ అజెండా వాళ్ళ సైడ్ ఏందనేది చూపించుకుంటే మీరు అందరి దగ్గరికి పోవాల్సిందే, యథావిధిగా ఎన్నికలు చేయాల్సిందే, యథావిధిగా ప్రజలకు మనకు మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సిందే. ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి మే 13 ఎన్నికలు ఉన్నాయి. నేను లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చూస్తుంటే గ్రౌండ్లోకి పోతూ వస్తున్నా. కాకపోతే కార్యకర్తల సమావేశాలు రేపటి నుంచి ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీలో. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ సీట్, బట్ నా ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ విల్ పే ద ప్రైస్. ఇక్కడ మీ ప్రత్యర్థిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు 5.84% వచ్చింది ఎన్నికల్లో మీకు.
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. దాన్ని మీరు ఎలా స్వింగ్ చేసి మీ గెలుపుగా మార్చుకుంటారని అడిగినప్పుడు ఇప్పుడు మీరు హస్తం అని చెప్పినట్టు ఆయన మోడీ గారని చెప్పారు. మోడీ హవా దేశం మొత్తం సాగుతుంది. ఆ మోడీ హవాలో మోడీ అక్కడ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారన్నారు. దాని మీద ఆయన చెప్పిన పాలసీ సరే, యాజ్ ఎ బీజేపీ లీడర్, యాజ్ ఎ మోడీ భక్త్ అని చెప్పాల్సిందే ఆ లైన్. నేనేమంటున్నా అంటే మీకు క్లియర్గా చెప్పిన, నల్గొండ, ఖమ్మం ఇవన్నీ కమ్యూనిస్ట్ ప్రభావిత జిల్లాలు. ఇక్కడ కుల మతాలతో రాజకీయం చేస్తే యాక్సెప్ట్ చేయరు పబ్లిక్, కనపడుతుంది అట్లా మీకు. నేను ఒప్పుకుంటున్నా కదా, 75,000 ఓట్లు వచ్చినాయి, ఇంకా 2,50,000 ఓట్లు పెరుగుతాయి వాళ్ళకు 100%. ఎందుకంటే ఈయన క్యాస్ట్ పోలరైజేషన్ చేసుకుంటాడు వాళ్ళని తప్పుతో పట్టించి. దాంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్లో గతంలో ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఈయనకు ఆ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు, ఇంకేమన్నా ఈయన క్లోజ్ ఉన్న వాళ్ళు వేస్తుండొచ్చు. వాళ్ళు అందరూ వేయరు. ఇప్పుడు మా దగ్గర కూడా గౌడ సామాజిక వర్గమైనా యాదవ సామాజిక వర్గమైనా గత 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఈరోజు కేవలం కులం కోసం వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ పార్టీకి ఈ చెయ్యి గుర్తు మీద ఇన్ని రోజులు వాళ్ళు పార్టీలో ఉండి 3 నెలల లోకల్ బాడీ ఎన్నికలు ఉండి వాళ్ళు ఎందుకు క్రాస్ ఓటింగ్ చేస్తారండి? నాకు ఏ పద్ధతిలో చేస్తారు? వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెడతారా? ఈయన ఏమైనా గాంధీ మహాత్ముడా? గత 5 ఏళ్ళల్లో ఏం చేసిండో వాళ్ళకి తెలియదా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు వరకు ప్రత్యక్ష ఎన్నికలలో నిలవలే. ఏం చేస్తాడు చామల కిరణ్ కుమార్? పరీక్ష నాకు వాళ్ళు నాకు రేపు నాకు మ్యాండేట్ ఇచ్చిన ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ టైం గివెన్ టు మీ టు ప్రూవ్ మై సెల్ఫ్. బట్ బుర్ర నరసయ్య గౌడ్కి ఆల్రెడీ 5 years దెర్ ఇస్ అ బ్యాగేజ్. 5 ఏళ్ళ బుర్ర నరసయ్య గారు ఎంత మంచి పాలన అందించిండు, ఎంతమంది గౌడ్లను దగ్గర తీసుకుండు, ఎంతమంది బీసీ సామాజిక వర్గానికి సేవ చేసిండు 2014 నుంచి 19 దాకా. మరి ఆ సమయంలో వీళ్ళకి నిజంగానే ఏమైనా మార్పు కనపడదా వాళ్ళ జీవితాలలో? ఒక పార్లమెంట్ మెంబరు చేత అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా ఈరోజు ఏం చేయలేడు గెలిచిన. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ లేదిడా. నరేందర్ మోడీ పైసలు పంపిస్తే బుర్ర నరసయ్య గౌడ్ అకౌంట్లకు పంపించాడు. నరేందర్ గౌడ్ ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సిన పైసలైనా స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తాడు. స్టేట్ గవర్నమెంట్ డిస్బర్స్మెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఓన్ బడ్జెట్ని కూడా డిస్బర్స్మెంట్ చేస్తుంది ఎమ్మెల్యేల ద్వారా. సో బుర్ర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి 5 ఏళ్ళల్లో నిజంగానే బ్రహ్మాండమైన పాలన అందించుంటే డెఫినెట్గా ప్రజలు ఆయన ఆదరిస్తారు. నేను దాంట్లో మనం ఎవరం కాంట్రాడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వాజ్ ఆల్రెడీ టెస్టెడ్, ఎగ్జామిన్డ్. నౌ దే విల్ టేక్ ఎ కాల్. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ టైం ఐ హ్యావ్ నాట్ గట్ టెస్టెడ్, దే హ్యావ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు గెట్ టెస్టెడ్. అంటే వాళ్ళకు అవకాశం ఇస్తే నన్ను పరీక్ష చేయొచ్చు. ఒక ఛాన్స్ సిమ్ అనేదంతా వస్తున్నారు ఇప్పుడు. ఎవరికైనా ఛాన్స్ వేయాలి కదండి. ఏ ఫీల్డ్ అయినా, క్రికెట్ అయినా, క్రికెట్ ఆడేటోడికైనా గ్రౌండ్లకు పంపించి బ్యాట్ పట్టుకుంటేనే కదా వాడు 4 కొడతాడా 6 కొడతాడు తెలిసేది. సినిమా యాక్టర్కైనా స్క్రీన్ ముందుకు పంపించి వాడిని సెలెక్ట్ చేసినాక హీరో వచ్చినాక సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ అవుతారు. లేకపోతే రెండో సినిమా ఉండదు, రెండో ఛాన్స్ ఉండదు ఎవరికైనా. క్రికెట్లో కూడా ఒకసారి కంటిన్యూ డక్అవుట్లు అయితే తీసేస్తారు మ్యాచ్లకి. నాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే నేను బాగా పర్ఫామ్ చేసి 20 ఏళ్ళు రాజకీయం చేస్తా మా భువనగిరి ప్రజలతోటి. ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నుంచి నన్ను రానియరు కదా లోపలికి. మొత్తం 3 సార్లు ఎన్నిక జరిగితే 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 3ఓసారి మీరు గెలిచి ప్రూవ్ చేస్తారా? 2 సార్లు గెలిచిన చెప్తా. 2009లో కూడా నోముల నరసయ్య గారు నిలబడ్డారు. ఏది అన్ని ప్రతిపక్షాలు కలిసి, తెలుగుదేశం, కమ్యూనిస్ట్, మిత్రపక్షాల కూటమి తరపున ఆయన నిలబడ్డప్పుడు కూడా అదేం ప్రోసీట్ కాదు ఆ రోజు రాష్ట్రంలో. 2009లో 32 సీట్స్ వచ్చినప్పుడు కూడా మనం పార్లమెంట్కి పోయారు, 32 పార్లమెంటేరియన్స్ పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2014 ఈజ్ నాట్ ఎ సేఫర్ సైడ్, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 2019 ఈజ్ నాట్ ఎ సేఫర్ సైడ్, 5,000 తోటే గెలిచారు. 5,000 ఇటేసుకోండి పోనీ, 10,000 కదా తేడా. అంతే. బుర్ర నరసయ్య గౌడ్కే 10,000 వచ్చినాయి అనుకుందాము. అంటే అప్పుడు కాంగ్రెస్కి లాస్ట్ టైం కూడా గ్రేట్ ఆపర్చునిటీ కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు. ఇప్పుడు నాకు యాంటీ ఇన్కంబెన్సీ రానికే. లాస్ట్ టైము ఎన్నికను 2014లో బూర నరసయ్య గౌడ్ గారే గెలిచారు, 2019లో కూడా బూర నరసయ్య గౌడ్ గారే నియర్లీ గెలిచి ప్రజలు ఇచ్చారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. సో ఈ గా 2 times ఆయన ఇచ్చేసారు మ్యాండేట్. 3rd టైం ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మాకు 5,000 అప్పుడు లీడ్ ఎందుకు వచ్చిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేచర్ ఆయనకు కొంచెం ఎడ్జ్ ఇచ్చింది. యాక్చువల్గా కాంగ్రెస్ మూవ్మెంట్ లేదు అప్పుడు. ఎందుకంటే మీరు ఇదే ముచ్చట ఆ రోజు మాట్లాడితే 5 ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఊరు, లోకల్ బాడీ ఎవరు లేరు మా దగ్గర. అప్పుడు 2 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 ఎమ్మెల్యేలలో రాజగోపాల్ రెడ్డి గారు ఒకళ్ళు, ఇంకొక ఆయన లింగయ్య నకర్కల్ మున్గోడు 2 గెలిచింది కాంగ్రెస్. మిగతా మున్గోడు
ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీలు కూడా తుంగతుర్తి 5 కాన్స్టిట్యున్సీలు కూడా బీఆర్ఎస్ గెలిచారు. రేవంత్ రెడ్డి గారు నేను గెలిపించుకుంటాను కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని బైక్ మీద ఎక్కించుకొని తిప్పుతూ ఇక్కడ నేను తీసుకొచ్చిన మెజారిటీ ఎవరు తేలారని ఒక సవాల్ ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను ఇక్కడ తెప్పిస్తా మెజారిటీ అని. అందరికి మీరంటే ఎందుకు అంత ప్రేమ? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మా అందరికీ షెల్టర్. కాంగ్రెస్ పార్టీలో మేము అంతా అన్నతమ్ముళ్ళం. మాకు మనస్పర్ధాలు టికెట్లు అడిగేటప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆస్పైరింగ్ ఉంటారండి జీవితంలో. మన ఇంట్లో 4 అన్నతమ్ముళ్ళు ఉంటేనే 4 మధ్యన పోటీ ఉంటుంది కొన్ని విషయాల్లో. కానీ బయట ప్రపంచానికి మనం యుద్ధానికి పోయినప్పుడు, లేకపోతే బయట ప్రపంచంలో మనం ఓ ఫంక్షన్కి పోయినప్పుడైనా అందరం కలిసి ఒకటే కార్లో పోయి ఫంక్షన్ అటెండ్ అవుతాం కుటుంబ సభ్యులు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం, నాకు ఎక్కువ వాటా కావాలనో, నాకు మనం తినేటప్పుడు కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినేటప్పుడు కూడా చిన్నోడు పెద్దోడు అడుగుతుంటాడు నాకు ఎక్కువ పెట్టమని ఫుడ్. అంటే ఇవన్నీ అన్నతమ్ములు ఒక కుటుంబం లాంటి పార్టీ అండి మాది. మేము మా మధ్యన ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక క్యాండిడేట్ని డిక్లేర్ అయితే అండర్స్టాండింగ్ వచ్చినట్టు అధిష్టానం నిర్ణయం తీసుకుందండి. ఓకే మీరు అందరు అడుగుతారు, ఈసారి ఈయనకి ఇద్దాం అవకాశం అన్నాక అందరు కలిసి పని చేయాల్సి ఇస్తారు కాబట్టి పని చేస్తారు అందరూ. ఎట్ ద సేమ్ టైం అందరికీ కూడా రాజకీయంగా ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఎందుకంటే తెలంగాణ అనేది ఈరోజు భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందరి దృష్టి దీని మీద ఉంది. ఈసారి ప్రూవ్ చేసుకుంటే మోడీ అనేట ఆయన ఇంకెన్నేళ్ళు ఉంటాడో మనకు ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, లేకపోతే డిక్టేటర్షిప్పా, లేకపోతే కమ్యూనిజమా? డెఫినెట్గా ప్రజలు తీర్పు మారుస్తారు. తెలంగాణ నుంచే నాంది కావాలని మార్పు. ఏది కాంగ్రెస్ అనేది మళ్ళీ భారతదేశంలో మళ్ళీ వ్యాప్తి చెందాలన్నా, మోడీ వ్యతిరేక విధానాలు తీసుకోవాలన్నా, మంచి లీడర్షిప్ కావాలంటే తెలంగాణలో వీళ్ళంతా ఒక రోల్ మోడల్స్ కావాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని రాష్ట్రాలు చూస్తే అక్కడ ఏంటంటే లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. మంచి రాష్ట్రం మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది, ఇంటర్నల్ రిఫ్ట్, అంతర్గత విభేదాల వల్ల. సో అవి లేకుండా చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. వీళ్ళు చేసుకుంటారన్న నమ్మకం ఉంది. మీరు చూస్తారు కూడా అదే ఇప్పుడు మీరు మాట్లాడేది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్ట్రెంత్ ఏంటి చెప్పండి? కిరణ్ కుమార్ రెడ్డి గారి స్ట్రెంత్ ఎవరు వచ్చినా లౌక్యం, ఎవరితోటైనా మాట్లాడే విధానం, వ్యాపారాలు ఏం లేవు, 24/7 పాలిటిక్స్. నేనంటూ ఏడికి పోని అవసరం లేదు, కాన్స్టిట్యున్సీకి పోవాలి, ఇంటికే పోవాలి. మధ్యాహ్నం నేను ఎటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఆఫీస్కి పోవాలి, ఆ ఆఫీస్కి పోవాలి, నేను హాస్పిటల్ పోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, బిల్డింగులు కట్టాలి, బిల్డింగులు అమ్మాలి, ఏమి లేదు నాకు. ఒకటే ఒక కోరిక, 34 ఏళ్ళు 33 ఏళ్ళప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా. నేను ఒక సామాన్య కార్యకర్తను. ఏ రోజో నేను కలలు అనేటోని నాకు కూడా ఒకరోజు అవకాశం వస్తుందని అందరూ కలుకున్నట్టే. కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు అని బతికే విధానంలో నేను కూడా ఒకరిని. ఈరోజు అనుకోకుండా మంచి రోజులు వచ్చినాయి, నాకు టికెట్ వచ్చిందే మంచి రోజు కాదు, ఒక బాధ్యత వచ్చింది. ఇన్ని రోజులు పని చేసిన దానికంటే 10 ఇంతలు ఎక్కువ పని చేయాలి నేను. గెలిచిన తర్వాత కూడా ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లు వేస్తారో, ఏదైతే తల్లిదండ్రులు మనల్ని కన్న తర్వాత చదివించిన తర్వాత మనల్ని ఒక ప్రయోజకుడు కావాలనుకుంటారు, కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా మనకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళకు మనమే వాళ్ళను ఆదుకోవాలి, చూసుకోవాలి. ఒక తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు. పార్టీ నమ్మేసి టికెట్ ఇచ్చిందండి. ప్రజలు ఓట్లేసి పార్లమెంట్కి పంపిస్తారు. నా బాధ్యత ఏంది? పార్లమెంట్లో కూర్చొని నా పార్లమెంట్లో ఉన్న సమస్యలు ఏంటి, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలనేది ఒక లైన్ అండి, సింపుల్. నా టర్మ్లో 5 years. స్ట్రెంగ్త్ మీరు అందుబాటులో ఉంటాం. మీ వీక్నెస్? నా వీక్నెస్ అంటూ ఏం లేదు. వీక్నెస్ వస్తే చూడండి, వీక్నెస్ అనేది బేసిక్గా బాగా సెన్సిటివ్. నేను అది రికవరీ కావాలి. నేను సెన్సిటివ్ అంటే ఒక చిన్న విషయాన్ని కూడా హార్ట్ తీసుకుంటాం. అదే దట్స్ నాట్ గుడ్ ఇన్ పాలిటిక్స్. అది ఒక్కటి నేను మార్చుకోవాలి. ఎందుకంటే సెన్సిటివ్ అయినప్పుడు ఓవర్ రియాక్ట్ అవుతాం. ఎందుకంటే కార్యకర్తలల్లో వాళ్ళకి అప్పుడప్పుడు 24 గంటలు నాకు ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడు కూడా మీ దగ్గర ఇంటర్వ్యూలు నాకు తెలిసి 30-40 ఫోన్ కాల్స్ ఇవ్వాలి. ఉగాది 100 కాల్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేశాను. 18 లక్షల ఓటర్లు, 964 గ్రామ పంచాయతీలు, 21 బూతు, ప్రతి ఒక్కరికాడ నా ఫోన్ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడాలనుకుంటారు. దయచేసి నేను అందరికీ మెసేజ్ పంపించిన ఈరోజు గ్రీటింగ్స్.
నేను అందరితో మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదంటే అందరు కూడా నేను ఇంకా పిఏ పెట్టుకునే అంత పొలిటికల్ పిఏలను తయారు చేస్తున్న స్థాయికి రాలే. ఉంటాడో పిఏ కానీ వాడికి కూడా నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం కంటెండర్ని కాబట్టి. నాకున్నటువంటి మ్యాన్ పవర్కి కానీ ఎవరికి కానీ ప్రజలతో సంబంధాలు ఉంటే నాకే కొద్ది గొప్ప అన్ని ఊర్లలో పరిచయాలు ఉన్నాయి. నా ఫోన్లోకి వెళ్ళే నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఏమైందంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొన్ని రోజులు. సో అందరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాంట్లో నేను ఏంటంటే ప్రతిదీ ట్రై చేస్తుంటా. దాంతో ఏమవుతుందంటే నేను అందరు డైరెక్షన్ వీలైనంత మటుకు రీచ్ కావాలనుకునే ఒక ఆలోచన ఉంటుంది, కానీ దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీరున్న బిజీలో వారు ఫీల్ గారనే ఆశిద్దాం. ఇప్పుడు ఒక వ్యాపారం లేదన్నారు, ఒక లాభపరమైన వృత్తి లేదన్నారు, ఎప్పుడు బిజీగా ప్రజలతో ఉంటానన్నారు. మరి ఒప్పుకోకపోయినా ఎంత ఖర్చుని ఎట్లా భరిస్తారు? ఒక్కటే చెప్తా చూడండి. ఒకప్పుడు నేను కన్సల్టింగ్ అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చేసిన 2004-05లో కొన్ని డబ్బులు సంపాదించి భూములు కొనుక్కున్నా. ఆ భూములు ఏమైపోయినాయంటే మీకు తెలియదు ఏముంది, మల్టిపుల్ అయిపోయినాయి. ఈరోజు నేను చేయాలంటే ఒక 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు ఇప్పుడు అమ్ముకొనే చేస్తున్నా. కాకపోతే నాకు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటారు. ఒక ఆమె ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ, ఇంకో అమ్మాయి 7th క్లాసు. నేను వచ్చింది చాలా చిన్న స్థాయి నుంచి. మా ఫాదర్ కానీ ఎక్కడ కానీ మాకు పొలిటికల్ నేపథ్యం లేదు, నేను మిడిల్ క్లాసే. కాకపోతే నేను సెల్ఫ్ మేడ్ పర్సన్. నాకున్న దాంట్లో 50% నేను రాజకీయాలకు స్పెండ్ చేద్దామని డిసైడ్ అయినా, 50% ఫ్యామిలీకి ఇచ్చేద్దామని డిసైడ్ అయినా. నాకు పెద్ద అత్యాశ ఏం లేదు. ఎన్నికలల్లో డెఫినెట్గా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ కోసం నా కాడ ఉన్నాయి కాబట్టి నేను టికెట్ తీసుకోగలిగాను. లేకపోతే ఆ స్ట్రెస్ అసలు ఇంకా దారుణంగా ఉంటుంది. నీకు ఆ రూట్ ప్లాన్ లేదు. ఇప్పుడు మీరు ఒక పక్క ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఒక పక్క మీ పొలిటికల్ కెరీర్ని బ్యాలెన్స్ చేయాలి, ఏది కిందకి పోకుండా చూసుకోవాలి. అంతే సింపుల్ అండి. ఫ్యామిలీ అనేది బాగా అండర్స్టాండింగ్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఉన్నది వాళ్ళకు కూడా ఏముంటుంది. నేను వాళ్ళు నన్ను సరే మా పెళ్ళి అయినప్పుడు మా వైఫ్ నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి చూస్తుంది. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏందో ఈ కష్టపడుతుంటాడు, అవకాశం వస్తుందో రాదో అనే ఫీలింగ్ ఉండేటోళ్ళు. ఇన్ని రోజులతో అవకాశం వచ్చినాక వాళ్ళకు కూడా ఎట్లుందంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న లైను, ఆయన ఇన్ని రోజుల నుంచి ఏదైతే కలలు కన్నాడో ఆ లైన్ దొరికింది కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మా మదర్ ఫాదర్ ఒకప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేను. సరైన టైము మీరు కలలు కన్నారు, ఆ కళలు నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇంకొక 30 రోజులు అంతే. 30 రోజులు కష్టపడితే మీరు ఆ స్థానానికి వెళ్ళిపోతారు. ఒకసారి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మీ ప్రజలకు ఏం చేస్తారు? నేను ఇందాకనే చెప్పిన కదండి, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. అక్కడే సమస్య ఏంటి, దానికి మీరు చూపించే పరిష్కారం ఏంటి? మా నియోజకవర్గం హైదరాబాద్కి ఒక 40-50 కిలోమీటర్స్ డయామీటర్లో అసలు యాక్చువల్గా సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం అనేది కూడా మన పార్లమెంట్లోనే ఉంది. ముఖ్యంగా ఇంటీరియర్కి పోయినప్పుడు తుంగతుర్తి, ఆలేరు, నకరికల్ లాంటి ప్రాంతాలల్లో యువత చాలామంది చదువుకొని కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు లేక కాదు, హైదరాబాద్ వచ్చి ఉంటే భారాలు ఖర్చు అనేది పెరిగింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఒక యావరేజ్ జాబ్ 30,000 రూపీస్ ఇస్తే ఇంటి కిరాయిలు, ఒకవేళ ఫ్యామిలీ ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించి ఫ్యామిలీ పెట్టుకుంటే ఇంటికాంచి 10,000 తెప్పించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఆ స్థాయికి వచ్చింది. దాన్ని ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేయాలి. దీనికి నేనేందంటే నాకు అంటే ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్పు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. వీళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చదువుకుంటారు కానీ ఆ ఇండస్ట్రీకి పోయి పనిచేయడానికి ఈ చదువుకు ఆ ఇండస్ట్రీకి మధ్యన ఒక స్కిల్ అవసరం ఉంటుంది. అక్కడ ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ గ్యాప్ని ఫండింగ్ అయినా చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఈ స్కిల్ అనే దాన్ని చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ అన్నీ ఒక సైడ్ కాకుండా స్ప్లిట్ చేయాలి. ఇండస్ట్రీస్ని చేస్తే ఏమైందంటే ఎక్కడక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, లోకల్ ఊర్లు డెవలప్ అవుతాయి. ఈ హైదరాబాద్కి వచ్చే ఉద్యోగం చేయాలంటే కష్టమవుతుంది. హైదరాబాద్ ఈరోజు ఒక పెద్ద హబ్ అయిపోయి ఇక్కడ రెంట్లు ఎక్కువైపోయి డిమాండ్ ఎక్కువైపోయింది. దీన్ని మనం స్ప్లిట్ చేయాలంటే ప్రభుత్వం కూడా ఇండస్ట్రీస్ని వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళని కొద్దిగా వాళ్ళకి ఏమైనా 10% ఏమైనా కాస్టింగ్ పెరుగుతుండొచ్చు దూరం పోయి ఆ ఊర్లో ఉండాలంటే. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అవన్నీ గవర్నమెంట్ డెఫినెట్గా కాంపన్సేట్ చేసి పెట్టియాలి వాళ్ళతో. ఆ శాటిలైట్ ఇండస్ట్రీస్ పెట్టించేసి అక్కడ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే. ఎంప్లాయ్మెంట్, ఇంకో ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాస్పిటల్ కట్టిస్తాం అన్ని కట్టిస్తామని చెప్పారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. అది ఎయిమ్స్ తీసుకొచ్చానని చెప్పారు. తీసుకొచ్చి ఎయిమ్స్ ఎప్పుడో ఉండే, చాలా రోజుల నుంచి ఎయిమ్స్ పెండింగ్ ఉంది. ఎయిమ్స్ మాకు భువనగిరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చింది. అప్పటి నుంచి లాస్ట్ 10 ఏళ్లలో ఇన్నిసార్లు నరేంద్ర మోడీ ముచ్చటే చెప్తాడు కానీ అది ఎప్పుడో స్టార్ట్ కావాలి. అది చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొన్ని చుట్టుపక్కల సిద్దిపేట దాకా కూడా అక్కడికి రాగలుగుతారు. ఎందుకంటే అంత పెద్ద వైడ్ యాంగిల్లో పనిచేయాల్సినటువంటి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ కాబట్టి. కానీ దాని మీద జాసనే చూపించలేదు పాలకులు. ఆల్రెడీ అప్రూవ్ అయిన ప్రాజెక్టు 1800 crore రూపీస్ దానికి బడ్జెటు, దాని డిస్పర్స్మెంట్ గురించి పట్టించుకోలేదు. దాన్ని అసలు దశ దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఇమీడియట్గా దాన్ని అంత బడ్జెట్ని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ రోజు ఢిల్లీ పోయి మాట్లాడాలంటే వానితో మాట్లాడేది ఏంది, నేను ప్రధానమంత్రితో నేనే పెద్ద చిరంజీవిని, నేనే ఇక్కడ రాష్ట్రానికి రాజును అని సగం డబ్బులు తెచ్చుకోలేకపోయింది కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక పెద్దన్న అని పిలిచిండు ఆయన. దాని ప్రజలు తప్పు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతినమంటారు మీ పరిపాలనలో? 100% మాకు ఓటేసినంతసేపే పార్టీ, ఓటేసిన తర్వాత మా ప్రజల మాకు వేసినటువంటి భువనగిరి ప్రజలైనా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలకైనా 100% మాకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మనం కట్టే ట్యాక్స్లు ఎంత కడుతున్నామో దాంట్లో కొంచెం కట్ చేసి మనకు వెనుకకు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం కష్టపడ్డ పైసలే మనం సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ల ద్వారా కడుతున్నాం. మనం ఎంత కడుతున్నాం అనే దాన్ని చూసుకొని ఇక్కడున్న పరిస్థితులకు మనం, ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన నరేంద్ర మోడీ గారు వాళ్ళ పాలిత రాష్ట్రాలకు డబ్బులు ఎక్కించుకుంటా గుజరాత్ మోడల్ అంటాడు. ఏంది గుజరాత్ మోడల్ అంటే మొత్తం అటే పెట్టుబడులు పెడుతుండు కదా. ఇవాళ గుజరాత్లో అంబానీ ఉండు, అదానీ ఉండు, అంతా గుజరాత్ వాళ్ళే. మరి ఇక్కడ కూడా ఎందుకు తయారు చేసలేడు? ప్రతి రాష్ట్రానికి ఒక అదానీని, అంబానీని తయారు చేయొచ్చు కదా. ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలను వాళ్ళ మాదిరిగా మల్టిపుల్ అవకాశాలు ఇవ్వచ్చు కదా. రేపు మీరు పార్లమెంట్కి వెళ్ళేదే ప్రశ్న ఎదురు, కానీ పార్లమెంట్కి వెళ్ళబోయే ముందు మోడీ హవాని ఎలా ఎదుర్కొంటారు చెప్పండి? పార్లమెంట్కి పోయే ముందు మోడీ హవాని ఎదుర్కొనేది ప్రజలు. ఇప్పుడు నేను కాదు, ఓట్లు వేయాల్సింది ప్రజలు. 30 రోజులు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఈయన ఎదుర్కొంటారు, ఈయన మనం కనుక గెలిపిస్తే అక్కడికి వెళ్ళి మన తరపున పోరాడతారు అని. మోడీ హవా నడుస్తుంది అనేటువంటి ఒక భావన ఉంది ప్రజల్లో. దాన్ని ఎట్లా మీరు? సార్, మీరు ఒకటి, హవా అనేది ఎన్నికలప్పుడు ఉంటుంది. గెలిచిన తర్వాత పార్లమెంట్లో నేను ఒక సభ్యుని, నేను అక్కడ మోడీ హవాని ఏం పట్టించుకోదలుచుకోలేదు. నేను అడగాల్సింది నేను అడుగుతా. అక్కడికి వెళ్ళాలంటే దాటాలిగా. మీరు అందుకే చెప్తున్నా, ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది నాకు. నన్ను గెలిపియండి. నాకు మోడీ హవా ఏ హవా నాకు ఫరక్ పడదు. నేను పార్లమెంట్లో నా కుర్చీలో కూర్చున్నాక నా గల్లం విప్పాల్సిన అవసరం ఉంటుంది. మీకోసం నేను గల్లం విప్పుతా. మనకు కావాల్సిన డెవలప్మెంట్ చేయించుకుంటా నేను. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు అనే తర్వాత డెవలప్మెంట్ అనేది ప్రయారిటీ. అది రేవంత్ రెడ్డి గారికైనా నరేంద్ర మోడీ గారికైనా. ఇలా ప్రతిపక్షాలలో మనం పోరాటాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజలందరూ ఒకటే మనకు. నువ్వు నాకు ఓటు వేసినవా, నువ్వు నాకు ఓటు వేయలేదా, నువ్వు ఏ ఊరు అని ఇది ఉండదు. అందరు ప్రజలు ఒకటే. వాళ్ళ డెవలప్మెంటే మన లక్ష్యం. ఇవాళ మోడీ గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంటుకు భువనగిరి ప్రజలు పంపించినాక నేను వన్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్, ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్. దట్స్ వెరీ గుడ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కోరిన విధంగా భువనగిరిలో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి నేను మీకు ఇది చేయబోతున్నాను అని ఒక ప్రామిస్ చేయండి. రేపు మళ్ళీ ఎంపీగా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చోబెట్టి మీరు ప్రామిస్ ఫుల్ఫిల్ చేశారా లేదని అడుగుతాం. ప్రామిస్ చేయండి మీ ప్రజలకి. నేను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నాకు మీరు ఈ ఎన్నికలలో ఓటేసి గెలిపిస్తే మీకోసం నేను ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో, అటు కేంద్రంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో, ఎవరితోటైనా మన నియోజకవర్గ సమస్యలు వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి మంత్రిత్వ శాఖలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అటు అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ కానీ మనకు రావాల్సిన నిధులు తీసుకురావడానికి రాత్రి పగలు కష్టపడి మీ జీవితాలలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది నా కమిట్మెంట్. థ్యాంక్ యూ అండి. మీరు గెలిచి మీ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి